హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శుభాష్ని డైరీస్. ఈరోజు అయితే మనం అరకులో ఉన్న ఒక బెస్ట్ టూరిజం స్పాట్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. ఈరోజు మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి చాపరాయి. ఈ చాపరాయి వాటర్ ఫాల్ అనేది మనకు పాడేరు టు అరకు వెళ్ళే మధ్యలో అయితే ఉంటుంది. డుమ్రిగూడ అనే విలేజ్ దాటిన తర్వాత అయితే ఉంటుందండి. ఇప్పుడైతే మనం ఆ చాపరాయి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం. ఇది మనకు రోడ్ పాయింట్లోనే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈరోజు అయితే క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది వచ్చారనమాట. మనకి ఇక్కడ ఎక్కువగా చికెన్ కబాబ్స్, బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ అనేది చాలా ఫేమస్ అనమాట. వీటితో పాటు ఇక్కడ సీజనల్గా దొరికే కొన్ని ఫ్రూట్స్ అండ్ అలాగే మాడుగుల హల్వా ఇవన్నీ అమ్ముతారండి. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ నేను ఈ మధ్య వెళ్ళిన టూరిజం ప్లేసెస్లో అయితే చికెన్ కబాబ్స్ అనేవి చూశాను, కానీ నేను ఇక్కడ కొత్తగా చికెన్ కబాబ్స్ లానే ఫ్రాన్స్ అండ్ ఫిష్ని కూడా ఇక్కడ కాల్చి పెడుతున్నారనమాట. సో మీరు ఎవరైనా వస్తే వీటిని అన్నింటినీ టేస్ట్ చేయండి, చాలా బాగుంటాయి. మీరు ఎంతమంది టేస్ట్ చేశారో కూడా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. ఇక్కడైతే మనకు పొయ్యిలో బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. మనం ఎవరైనా వచ్చేటప్పుడు ఇక్కడ మనం ముందుగా ఆర్డర్ చేసుకొని కింద చాపరాయికి వెళ్ళి మొత్తం చూసి వచ్చిన లోపు మనకి ఆర్డర్ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడైతే మనం చాపరాయి లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి. ఇదైతే చాపరాయి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ టికెట్ అయితే ఉంటుంది. టికెట్ కాస్ట్ వచ్చేసి అడల్ట్కి అయితే 50, చైల్డ్కి అయితే 30 రూపీస్ అండి. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. స్టార్టింగ్లో అయితే మనకి ఇక్కడ చిల్డ్రన్ పార్క్ ఉంటుంది. రైట్ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి పార్క్ అనేది ఉంటుంది. అండ్ అలాగే వీటితో పాటు ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయండి. ఇక్కడ అరకు ఒక ట్రెడిషనల్ డ్యాన్స్ జిమ్స్ అనేది వేస్తారనమాట. మనకు ఇంట్రెస్ట్ ఉంటే మనం కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే మనకు ఆ ట్రెడిషనల్గా మనకు రెడీ కూడా చేస్తారనమాట. చూడండి, పైన కొంతమంది పిల్లలు ఉన్నారు కదా, అది వ్యూ పాయింట్ అండి. అక్కడి నుంచి మనం వ్యూ చూస్తే చాలా బాగా కనిపిస్తుంది. ఇదైతే ట్రైబల్ డ్యాన్స్ గేమ్స్ అనమాట. మనం కాస్ట్యూమ్స్ అంతా రెడీ అయిన తర్వాత ఇక్కడ డ్యాన్స్ వేయాలనుకుంటే వీళ్ళతో పాటు మనం జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇది చాపరాయి దగ్గర ఒక టెంపుల్ అండి. అండ్ అలాగే టెంపుల్ పక్కన మనకు ఫొటోస్ అనేవి వెంటనే కడిగిస్తారంట. మన ఫోన్లో ఉన్న ఫొటోస్ని కూడా కడిగి ఫ్రేమ్స్ అయితే చేసి పెడుతున్నారు. ఇదండి అసలైన చాపరాయి. వచ్చిన జనాలంతా ఇక్కడే చక్కగా ఆడుతూ పాడుతూ ఆడుకుంటుంటారనమాట. అయితే ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే రాయి అంతా నాచు పట్టేసి ఉంటుంది కాబట్టి జారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు ఆల్రెడీ వీడియోలో చూసే ఉండొచ్చు, 2-3 అయితే జారి పడిపోయారు. కాబట్టి మీరు వెళ్ళినప్పుడు కూడా కాస్త ప్రికాషన్స్ అయితే తీసుకోండి.
సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసి, అరకు వచ్చిన వాళ్ళు ఈ ప్లేస్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుభాష్ని డైరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.